నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరైతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని. ఇంకైతే మనం డిస్కషన్ చేసేది వచ్చి మనమైతే 5 కటింగ్స్ అయితే అయిపోయాయి పూర్తిగా. మనమంతా మొక్కలచెరుకు మార్కెట్కి వేస్తాం కాబట్టి మనకైతే పెట్టుబడి సొమ్ములు కూడా అయితే వచ్చేసాయి. మనకి 5 కోతలు 4 కోతలు పట్టే టమాటో ఏంటివి మిగలవు. కాబట్టి మీకు ఒక 10-15 కోతలు పడితే మనకి ఎంతో కొంత డబ్బులు అనేవి మిగులుతాయి. మీకు 10-15 కోతలు రావాలనుకుంటే మీకు ఆల్రెడీ 4-5 కోతలు టమాటా చెట్లు అయిపోయిన వాళ్ళు కానీ, మీకు కొత్త తోట ఆల్రెడీ మీకు చెట్లు నాటి ఒక 20 రోజులైనా 10 రోజుల పైనుంచి కానీ, అలాగే కొత్త తోట అయినా కానీ మీకు 50 రోజులైనా కానీ, తర్వాత పాత తోట అయినా కానీ ఒక 4 కటింగ్లు కానీ 10 కటింగ్లు కానీ 15 కటింగ్లు పడిన తోట కూడా మీకు చిగురు రావాలనుకుంటే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అయితే వాడండి. మనం చూసుకోవచ్చు ఎవరి తోట కాదు, మన తోటే, నా తోటే. మనమైతే ఇంకా వేరే తోటలోకి పోయి వీడియో చేసేకైతే నాకైతే టైం కూడా లేదు. ఎందుకంటే కాయలు పెరుక్కొని ఒకరోజు కాయలు పెడతాం, ఒకరోజు స్ప్రేయింగ్ చేసుకోవాలి, ఒకరోజు మనము ఇంకా ఆఫీస్ పనులు ఉంటాయి అవి చూసుకోవాలి, మళ్ళీ గడ్డి ముందు స్ప్రే చేసుకోవాలి. మనం ఒక పంట పోతే ఒక పంట మళ్ళీ పొద్దున్నే నుంచి సాయంత్రం వరకు బిజీ లైఫ్. అందుకని వేరే వాళ్ళ పంటలకు పోయి వీడియో తీసేంత అయితే నాకైతే టైం లేదు. మన తోటలోనే మనం తీసుకుంటే అయితే సరిపోతుంది. మీరు కూడా చూసుకోవచ్చు మనకైతే చెట్లు అనేవి కూడా ఏ విధంగా వచ్చాయో. 5 కటింగ్స్ అయిపోయినా ఇంకా మన టార్గెట్ తెలుసు, మనకి 20 కటింగులు టార్గెట్ మంది. 20 కటింగుల వరకు అయితే చూద్దాం. ఇప్పుడు మనకు 5 కటింగ్లు అయ్యాయి. 20 కటింగ్లు వస్తాయి రాదా అనేది కూడా నేను మీకు అయితే అప్డేట్ ఇస్తాను. మీకు డౌట్గా ఉన్న లొకేషన్కి రాండి, నేను మన పట్టీలు కూడా చూపిస్తాను. చూసుకొని అయితే పోదురు. మా చెట్టు కూడా తోటలో కూడా ఎనర్జీ ఫ్లవర్ వదిలే మన తోటలో కూడా అయితే చూసుకొని పోదురు. ఏం ప్రాబ్లం లేదు మనకి. ఎందుకంటే ఇప్పుడు మన ప్రోడక్ట్ ఎలా ఉందో, రిజల్ట్ ఎలా ఉందో మీరే చూసుకోవచ్చు. ఎందుకంటే నేను వదిలి నేను చెప్తే వాటికి అయిపోయినట్లు, కానీ అది నా పంట వరకు. కానీ కొంతమంది రైతులు వాడినారు, మనము వాళ్ళ రైతులకు కూడా ఇచ్చినాము. మన టార్గెట్ ఏమంటే నేను చెప్పడం కాదు, మన రైతులే మనకి అంత రైతులే చూసుకుంటారు. అంటే అర్థం ఏమంటే రైతులకు ఆల్రెడీ వాడింటారు, వాళ్ళే ఇంకొకరికి చెప్తారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాడిన రైతులే. ఇప్పుడు మనకి లాస్ట్ టైం కూడా మనకైతే ఒకరైతే చాలా అయితే ఎత్తుకోబోయారు మన దగ్గర. అతనికైతే లాస్ట్ 10 days బ్యాక్ అయితే ఇచ్చాను. అతను ఓన్లీ మన ప్రోడక్ట్స్ వదులు, వేరే ప్రోడక్ట్స్ ఏమి వదలొద్దని అటు బోయకొండ సైడ్ వాళ్ళు మన ప్రోడక్ట్సే వాడారు. అతను 4-5 ఎకరాలు పెట్టినాడు. తర్వాత మన ప్రోడక్ట్లు వాడు, 1 ఎకరాకే వాడు అని చెప్పి శాంపుల్ కూడా ఎనర్జీ ఒకటి ఫ్లవర్ ప్లస్ ఒకటి ఎత్తుకొని కొంచెం ఒక పైప్ లైన్ మన నీళ్ళు ఒక గేట్ వాళ్ళకి వదిలినాడు, చూసినాడు. మళ్ళీ 5 దినాల తర్వాత అతనే ఫోన్ చేసి మన దగ్గరికి అదే పనికి వచ్చి బోయకొండ నుంచి హార్స్లీస్ వరకు వచ్చి అయితే ఎత్తుకొని అయితే పోయాడు అదే పనికి వచ్చి. అట్లాంటివి చాలా ఉన్నాయి మనకి స్టోరీస్. అవన్నీ ఒక వీడియోలో చెప్పాలంటే, అన్ని వీడియోస్ చెప్పాలంటే కష్టము. అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు నేను. ఎందుకంటే ఆ రైతు ఇంకో రైతుకు చెప్తాడు, ఈ వాడు మంచి రిజల్ట్ వచ్చిందని. మళ్ళీ ఆ రైతు ఇంకో రైతుకు వాడతారు, అలా చెప్పుకుంటూ పోతూ ఉంటారు. తర్వాత టమోటాకే కాదు, వంకాయకైనా కానీ, మిర్చికైనా కానీ, దేనికైనా కానీ అయితే వాడుకోవచ్చు. వంకాయకు కూడా అయితే వాడినాము. వంకాయకు నేనే వాడినాను. మీకు ఎలా తెలుసు వంకాయకి నువ్వు ఎట్లా వాడినావు అంటే, మన టమాటా చెట్లను వంకాయ చెట్టు వంకాయలు నాటుతాం, నారని నాటుతాం 100 ఒక క్రేట్ తెచ్చుకొని ఆ క్రేట్ రిజల్ట్ అనేది మనకైతే తెలిసిపోతుంది కదా. ఒక క్రేట్ నాటుకుంటే చాలు, మనకు పోతే ఎట్లా ఉందో ఏమొచ్చిందని కూడా అయితే చెట్టును బట్టి మనకు తెలిసిపోతుంది, చెట్టు గ్రోతింగ్ ఎలా ఉంది. స్ప్రేయింగ్లు మామూలుగా టమాటాకి అవి ఇస్తాము, అవి అయితే దానికి మనకి ఎట్లా కొడతాం కాబట్టి అవి కూడా మనకు వచ్చే పనోళ్ళు వస్తుంటారు. వాళ్ళ కూరగాయలు ఇంటికి పెరుక్కోబోతూ ఉంటారు. వాళ్ళకి మనం ఇచ్చేది 350 అయినా నెలంతా వేసుకున్నా కూడా 10,000-15,000 వస్తుంది. ఇంటికి వచ్చినప్పుడు కూరగాయ ఖర్చులు తగ్గుతాయి వాళ్ళకైనా కానీ, మనకైనా కానీ, మన ఇంట్లో అయినా కానీ. అలాంటి మిరప చెట్లు ఒక 100 ఒకసారి పెట్టుకోండి, వంకాయ చెట్లు ఒకసారి పెట్టుకోండి. మన ఇంట్లో మనకు కానీ, మన పనికి వచ్చే కూలోళ్ళకి కానీ, వీళ్ళకి ఎవరికైనా కానీ ఉపయోగపడతాయి. అంతా మనకే కాదు, మనతో పాటు పనిచేసే వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చి పీక్తేనే మనకు పని జరుగుతుంది. మీరేమనుకోవచ్చు పెంచేశారని, ఇంకా కూలీ రేట్లు పెంచేస్తున్నాయి. ఆటో బాడికి ఒకటే పెరిగింది అంతేగాని కూలీ ఛార్జీలు ఏం పెరగలేదు. 350 రూపాయలకి ఎత్తుకుపోయినా మనకైతే ఏం రావడం లేదు. నూనె ప్యాకెట్ 200 పోతుంది, డిష్ రీఛార్జీలైనా 300 పోతుంది, పెట్రోల్ పట్టించుకోవాలన్నా 3 లీటర్లు 300 అయిపోతుంది. వారంలో అవే ఖర్చులకు సరిపోతాయి. ఆలోచించండి మీరే, అది నేను చెప్పడం కాదు. ఇది ఇప్పటికీ ఎక్కువ ఓవర్ అయిపోయిందేమో మీకే చెప్పిండేది. మీరు ఇంకా టమాటాలోకి వస్తే, టమాటాలో మీరు 10 రోజుల తర్వాత నుంచి వర్షం పడినా వర్షం పడకపోయినా, ఎట్లా ఉన్నా మీ చెట్లు, మీ తోట ఎలా ఉన్నా,
ఎట్లున్నా కానీ ఒకసారి వాడి చూడండి. రిజల్ట్ నచ్చితేనే మీ పక్కన వాళ్ళకి చెప్పండి. రిజల్ట్ బాగలేదన్నా కూడా నాకే ఫోన్ చేసి చెప్పండి. నా రిజల్ట్ బాగలేదన్నా ఏమో సరే రిజల్ట్ బాగలేదని నాకే చెప్పండి, చూద్దాం. కొంతమంది అనవసరంగా మీ ప్రోడక్ట్ మీ వాడినాం రిజల్ట్ రాదు అని కాల్ చేసి కొంతమంది ఉంటారు. వాళ్ళకు కూడా చెప్తున్నాను, నేను మీకు ప్రోడక్ట్ ఇచ్చింటే మీ స్క్రీన్ షాట్ కానీ మన బాటిల్స్ కానీ అన్నీ మీ దగ్గరే ఉంటాయి కదా, మీ పంట దగ్గర కూడా నేనే వస్తాను వాడిండేది. ఆ రోజు మన దగ్గర పంపించింటే డెలివరీ అది కూడా ప్లే స్లిప్లు అన్నీ ఉంటాయి, డెలివరీలు అవి కూడా అయితే నాకైతే చూపించండి. ఓకే, వాళ్ళతో కూడా అయితే చూద్దాం, వస్తాం పంట దగ్గరికి వద్దాం. మీ పంట దగ్గర మనం అయితే తెలుసుకుందాం. అన్నీ మనం ముందే చెప్పేస్తాం క్లారిటీగా. వేరే ఏ ప్రోడక్ట్తో కలిసి వాడద్దండి, వేరే ఏ ప్రోడక్ట్తో కలిపి మిక్స్ చేయొద్దండి. ఓన్లీ మన ప్రోడక్ట్ వాడండి. 3 దినాల తర్వాత మన ప్రోడక్ట్ వాడి 3 దినాల తర్వాత అయితే ఏది వదలద్దని నేను కూడా చెప్తాను. మేము ఎట్లా వదలకన్నా ఉంటామంటే చెప్తానండి. మీకు రిజల్ట్ తెలియాలంటే వెయిట్ చేయాలి. ఏదన్నా కానీ మనం వెంటనే చాలా మందులు ఎక్కిచ్చేస్తాము. అది యాది రిజల్ట్ వచ్చింది ఏ రైతుకు తెలియదు కన్ఫామ్గా. మనం పంట మీద ఫోకస్ పోతూ ఉంటాం కాబట్టి ఆ విధంగా అయితే అదైతే వెళ్ళిపోతుంది. మీరు కూడా చూసుకోండి. ఏదన్నా కానీ మీకు రిజల్ట్ రావాలనుకుంటే ఒకటే వాడండి, వేరే దానిలో మిక్స్ చేసి అయితే వదలద్దండి. ఒకవేళ లేకపోతే మీరు 2 వదలాలనుకున్నానుకో, రోజు మార్చి రోజు వదులుతూ ఉంటారు కొంతమంది, 2 రోజులకు ఒకసారి వదులుతుంటారు. అలాంటప్పుడు ఈరోజు వదిలి రేపు మళ్ళీ ఇంకోటి వదులుకోండి. అలా వదులుకుంటే మీకు చెట్టు అనేది ఓ రోజుకు కొంచెమైనా రిజల్ట్ అనేది మన కంటికి అయితే కనిపిస్తుంది. అది మనకి ఇక్కడే చూసుకోవచ్చు పూత అనేది కూడా. మనకు పూత కూడా చూడండి ఏ విధంగా అయితే వస్తుందో, ఎక్కడ కట్టు కూడా అయితే కావడం లేదు. నేను ఈ సార్లకి ఎందుకు వచ్చాను నాకు కూడా తెలియదు, వచ్చాను ఇక్కడైతే చూపిస్తున్నాను అంతే. నాకే తెలియదు. దీనికి కూడా చూడండి ఎక్కడ కూడా పూత కూడా అయితే కట్ కావడం లేదు మనకి. మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోండి. ఏదన్నా కానీ ప్రోడక్ట్ని అడగండి, అదొకటే వాడతాం రిజల్ట్ వస్తుందని కూడా అయితే వేరే ప్రోడక్ట్లు తీసుకున్న కూడా అయితే మీరైతే అడిగి తెలుసుకోండి. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా మన ఛానల్లో అయితే కామెంట్ చేయండి. ఇంక ఐటీ సైడ్కి వస్తే మీకు ఐటీ సైడ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. స్క్రీన్ మీద మన నెంబర్ ఉంటుంది, మీకు తెలిసిందేదే. మనం ఐటీ సైడ్ కూడా సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే జాబులు వచ్చేకాడికి సపోర్ట్ చేయకపోయినా గుడ్డి కన్నా మెల్లమేలన్నట్లు నాకు తెలిసిన కాడికి నేనైతే చెప్తాను మీకు. ఎందుకంటే మనకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మనం కూడా చాలా సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాము. ఒక సంవత్సరం వాల్యూ ఎంతో నాకు తెలుసు, ఒక్కరోజు వాల్యూ కూడా ఎంతో తెలుసు. నేను మళ్ళీ ఎప్పుడో జాబ్ వచ్చినాక ఓరి నాయన అన్ని సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేశాను, కొంచెం నేర్చుకుని ఒకటి నేర్చుకున్నా కూడా బాగుపడిందను అన్ని థాట్ అయితే మళ్ళీ వన్స్ ఏదైనా సక్సెస్ కానాక ఆ టైంలో అయితే ఆ టైంని మళ్ళీ వెనక్కి తీసుకురాలేం. కాబట్టి కొంచెం పక్కాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ టైం అనేది మళ్ళీ రాదు మనకి, ఖాళీగా ఉండే టైము. అంటే నీకు మళ్ళీ అనిపిస్తుంది నేను ఎంత బేకార్గా ఉన్నారా, ఎంత టైం వేస్ట్ చేసినారా అన్ని మైండ్లో మాత్రం ఆలోచన రిగ్రెట్ మాత్రం కాకూడదు. మనం ఎవరైనా కానీ ఏదో ఒకటి నేర్చుకుంటా ఉంటే ఎప్పుడు అవసరమైనది పనికొస్తుంది. చేస్తే పర్ఫెక్ట్గా చేయండి ఏ పనైనా కానీ. ఓకే, అది మీకు మెయిన్గా ఇంక ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నేనైతే మీకు అయితే పంపిస్తాను, మీ నియరెస్ట్ ఏపీఎస్ఆర్టీసీకి అయితే పంపిస్తాను. చాలా మంది అడగచ్చు ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని. మనం ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకి ఇచ్చేది వద్దు, వాళ్ళతో రిస్కులు కూడా వద్దు, నాకైతే వద్దు. అదంతా వ్యవహారం కరెక్ట్గా లేదు నాకు. ఓన్లీ నేను మీ రైతులతోనే డైరెక్ట్గా మాట్లాడుకుంటాను. నేను 4 తెలుసుకుంటాను, రైతులకు 4 నాకు తెలిసినట్టు చెప్తాను అనే కాన్సెప్ట్ అంతే. ఇంకా మంది డైరెక్ట్గా రైతులతోనే ఫార్మర్స్, నేను ఫార్మరే కాబట్టి F to F, ఫార్మర్ టు ఫార్మర్ కాంటాక్ట్ అంతే. కాంటాక్ట్ అయ్యి మనం మాట్లాడుకుందాం. ఏమన్నా ఇష్యూలు వచ్చినా కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. మీకు ఇష్యూలు అంటే ఏమో కొత్తగా అనుకోవచ్చు, మామూలుగా టమాటాలు వచ్చే ప్రాబ్లమ్స్ ట్రబుల్ షూట్ చేద్దాం. ఓకే, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని టమాటాలు వచ్చేదాన్ని ట్రబుల్ షూట్ చేసి డిస్కషన్ అయితే అన్నీ పెట్టుకుందామా. ఇది ఇప్పటి వరకు. మీకు ఇంకేం డౌట్ ఉన్నా, మీ పంట బాగా రావాలనుకున్నా కూడా అయితే మన ప్రోడక్ట్స్ వాడండి. ఒకసారి వాడి చూసి మీ రిజల్ట్ కూడా చెప్పండి, కామెంట్ కూడా చేయండి. వాడిన వాళ్ళు కూడా ఎలా ఉంది ప్రోడక్ట్ అనేది, మీకు బాగుంటే బాగుందని చెప్పండి. వాడిన వాళ్ళు అయితే కామెంట్ చేయొద్దండి. ఎందుకంటే ఊరికైనా మీ వల్ల ఏం యూజ్ చెప్పండి. నేను మళ్ళీ మళ్ళీ నా కామెంట్ మీద డిస్కషన్ పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడు తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నాం, ఏ పంటకు వాడినాం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అది మళ్ళీ నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్, అనవసరంగా బాగలేదని కామెంట్ చేసిన వాళ్ళకి మీరు వాడంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు మీ ఫోన్ నెంబర్ కూడా బాగలేదని చెప్పి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి, నేను మీకు కాల్ చేస్తాను, పర్సనల్గా డిస్కషన్ అయితే చేస్తాను. అది ఇప్పటి వరకు ఇంతే. ఇంకేమైనా డిస్కషన్ ఉంటే కామెంట్ చేయండి, డిస్కషన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.
బాయ్. ఇప్పటికే మన ఛానల్ ఇంతవరకు చూసారంటే మీరు చాలా గొప్ప వాళ్ళు, గొప్ప. అలానే మన ఛానల్ మెయింటైన్ చేయండి. నేనైతే ఏదో ఒక మీరు 10 నిమిషాల వీడియో చూసారంటే దాంట్లో ఏదో ఒక పాయింట్ అయినా మీకు పనికొచ్చేది ఉంటుంది మన ఛానల్లో. ఓకే, థ్యాంక్ యూ.